శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సర్వమంత్ర స్వరూపిణి, ఇది అమ్మవారి యొక్క 204వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సర్వమంత్ర స్వరూపిణ్యే నమః అని చెప్పాలి. ఇది 8 అక్షరాల నామం. సర్వ అంటే అన్ని అని అర్థం, మంత్ర అంటే మంత్రములను అని అర్థం, స్వరూపిణి అంటే స్వరూపముగా కలది అని అర్థం. మననాత్రాయతే ఇతి మంత్ర అని మంత్రపదానికి నిర్వచనం. మననము చేసిన కొలది రక్షించేదాన్ని మంత్రం అంటారని దీని అర్థం. నిరంతర శ్రవణ స్మరణ మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్య దేవతా స్వరూపంగా మార్చగలిగే వర్ణ సంపుటాన్ని మంత్రం అనవచ్చు. షడాంనాయ మంత్రాలు, రశ్మిమాల మంత్రాలు, అష్టోత్తర శతనామ సహస్రనామాది మంత్రాలన్నింటి స్వరూపం అమ్మవారే. సాధారణంగా వేదాలలో ఉండే వాక్యాలను మంత్రాలు అంటారు. ఇవి రుక్కులు, సామలు, యజుస్సులు అని 3 విధాలుగా ఉంటాయి. ఈ 3 విధాల మంత్రాలు అమ్మవారి స్వరూపాలే. వాస్తవానికి వేదవాక్యాలే మంత్రాలు కానక్కర్లేదు. మంత్రాలలాగే ప్రభావం చూపే మామూలు అక్షరాలను, మాటలను కూడా మంత్రాలు అనవచ్చు. మామూలు మాటలైనా వేద మంత్రాలైనా మామూలు అక్షరాలతో రూపొందింపబడినవే కానీ మంత్రాలకు బీజాక్షరాలకు వేరే అక్షరాలు ఉండవు. అన్ని రకాల అక్షరాలకు మూలమైన అక్షరాలను మాతృకా వర్ణాలు అంటారు. ఇవి సంస్కృతంలో 32 ఉంటాయి. అమ్మవారు మాతృకా వర్ణ రూపిణి. అన్ని మాటలు, అన్ని మంత్రాలు అక్షరాలతోనే రూపొందింపబడాలి కాబట్టి అన్ని అక్షరాలు మాతృకా వర్ణాలతోనే రూపొందింపబడతాయి కాబట్టి ఆ మాతృకా వర్ణాలు అమ్మవారి స్వరూపమే కాబట్టి సర్వ మంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతాయి. మనిషిలో ఎన్నో రకాల శక్తులున్నా ఆ శక్తులన్నింటికి సంబంధించిన మనిషి ఒక్కడే, అంటే మనిషి ఒక్కడే. శక్తులు ఎన్నైనా ఉండవచ్చు, అలాగే అమ్మవారు ఒక్కతే. మంత్రాలు ఎన్నైనా ఉండవచ్చు, ఏ మంత్రమైనా అక్షరాలతోనే రూపొందింపబడుతుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ధ్వని, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం ఉంటాయి. ధ్వని నాదాత్మకమైతే అర్థం జ్ఞానాత్మకం. అమ్మవారు నాదరూపిణి, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి కూడా కాబట్టి సర్వమంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతాయి. సృష్టి ఇంకా ఏర్పడనప్పుడు అయ్యవారే ఉంటారు. అయ్యవారు ఉచ్చరిస్తే అమ్మవారు అనే సృష్టి ఏర్పడుతుంది. ఉచ్చరించే ఆ అయ్యవారిని సూచించే అక్షరం ఆ. ఉచ్చరింపబడేది అమ్మవారు. దీనిలో 2 భాగాలుంటాయి, ఉచ్చారణ, ఉచ్చరింపబడేది అని 2 ఉంటే గాని అమ్మవారు ఏర్పడదు. ఇలా ఏర్పడే అమ్మవారిని సూచించే 2 అక్షరాలే ఊ, మా. ఈ 2 అక్షరాల్లో ఊ ఉచ్చారణ శక్తిని, మా వైఖరి ధ్వని ద్రవ్యాన్ని సూచిస్తాయి. అంటే అక్షరాన్ని ఉచ్చరించడానికి కావలసిన శక్తిని ఊ సూచిస్తే, ఉచ్చరించగా ఏర్పడే భౌతికమైన వైఖరి ధ్వనిని మా సూచిస్తుంది. అయ్యవారికి సంబంధించిన ఆ అక్షరం ప్రజ్ఞను సూచిస్తుంది. అయ్యవారు అమ్మవారు కలిస్తే సృష్టికి సంబంధించిన బీజం ఏర్పడుతుంది. అంటే ఈ భావనను అక్షర సంకేతపరంగా ఆ, ఊ, మాలు కలిస్తే ఓం ఏర్పడుతుంది అనే విధంగా అర్థం చేసుకోవాలి. ఈ ఓంకారమే నాదం, సృష్టికి మూల బీజం. నాదం వ్యక్తం అవడానికి సహకరించేదే శ్వాస. ఈ శ్వాసలోని ఉచ్ఛ్వాసం సోతోనూ, నిశ్వాసం హంతోనూ సూచింపబడతాయి. ఈ సోహంలో ఉస్, ఓ, హ్ అనే భాగాలు 4 ఉన్నాయి. వీటిలో ఉస్, హులు హల్లులు, ఓ, లు అచ్చులు. అచ్చులు ప్రాణాన్ని, హల్లులు దేహాన్ని సూచిస్తాయి. కాబట్టి ఈ శ్వాసలోని సోహంలో ప్రాణపదమైంది ఓంగా తెలుసుకోవాలి. స్వరపేటికల మధ్య నుండి నాదం బయటకు భౌతికంగా వ్యక్తమవ్వాలంటే వాటి మధ్య రాపిడి తప్పదు. ఈ రాపిడి వల్ల పుట్టేదే అగ్నిబీజమైన రేఫం. దీన్నే వృషభం అని కూడా అంటారు. దీన్నే ఆంగ్లంలో ట్రిల్ అంటారు. ఈ రేఫం సహకారం లేకపోతే నిశ్వాసాత్మకమైన వాక్కు బయటికి వ్యక్తం కాదు. అయ్యవారి నేపథ్యంలో శక్తికి ద్రవ్యానికి మధ్య హోమం జరిగితే బీజాక్షర వాంగ్మయం ఆవిర్భావం అవుతుంది. ఈ హోమంలో శక్తి ద్రవ్యంగాను, ద్రవ్యం శక్తిగాను ఉభయ మార్గాలలో మారుతూ ఉంటాయి. రక్తసారాలైన శుక్ర శోణితాల మధ్య ఈ హోమం జరిగితే భౌతిక సృష్టి అనగా సంతానం జరుగుతుంది. అంటే పైలోకాల్లో అగ్ని ఎలాంటిదో
క్రింది లోకాల్లో రక్తం అలాంటిదని గుర్తుంచుకోవాలి. పై లోకాల నుండి అగ్నికి సంబంధించిన దుర్గాదేవి ఆవిర్భవిస్తే క్రింది లోకాల్లో రక్తానికి సంబంధించిన రక్తబీజుడు పుడతాడని చెప్పడం ఇందుకే. శరీరంలోని అగ్ని లేదా ఉష్ణము, రక్తము ఈ రెండూ కూడా అగ్నితత్వ గ్రహాలైన రవి, కుజుల చేతనే సూచింపబడతాయని జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. శ్రీ విద్యలో అక్షర సంతతికి కూడా గోత్రాలున్నాయి. ఉదాహరణకి ఆ, హ, క, ఖ, గ, ఘ ఇవి కర్దమ గోత్రోద్భవాలు. సా, శ, ఛ, ఛ, జ, ఝ ఇవి ఆనంద గోత్రోద్భవాలు. త, థ, ద, ధ, న ఇవి చిక్లీత గోత్రోద్భవాలు. శ్రీ సూక్త ఫలశ్రుతిలో ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః అన్న వాక్యాన్ని ఇక్కడ సమన్వయపరుచుకోవచ్చు. ఇంకా ట, ఠ, డ, ఢ, న ఇవి భార్గవ గోత్రోద్భవాలు. ఈ భార్గవ గోత్రులకు ఉండే పెంకితనం వాటి ఉచ్చారణలోనే తెలుస్తుంది. అందరికీ సాధారణంగా వదనంలో 2 కళ్ళుంటే ఈ భార్గవ గోత్రానికి చెందిన భృగు మహర్షికి అరికాల్లో కూడా కన్ను ఉంటుంది. వీటితో ఉచ్చరింపబడే అమ్మవారిని భార్గవి అంటారు. వీటిని ఉచ్చరిస్తుంటే పుట్టిన వెలుగు తెల్లగా ఉంటుంది. ఆ వెలుగునే భర్గః అంటారు. గాయత్రి మంత్రంలోని భర్గః ఇదే లక్షణం కల వెలుగు. మాతృకా వర్ణాల వివిధ రకాల కూర్పులతో అక్షరాలు ఏర్పడితే ఆ అక్షరాల అనుబంధంతో బీజాక్షరాలు ఏర్పడతాయి. క్షరౌం అని ఉచ్చరిస్తున్నప్పుడు ఇదేదో చాలా వేడిగా నిప్పులు చెరుగుతున్నట్లు ఉంటుంది. దీనికి లక్ష్మీ అమ్మవారి బీజమైన మకారాన్ని కూర్పు చేస్తే క్షమ్రౌం అయ్యి కాస్త చల్లబడుతుంది. అప్పుడు చక్కగా చూడడానికి వీలుగా ఉంటుంది. కాబట్టే దీన్ని సుదర్శన బీజంగా సంకేతిస్తారు. ఈ మంత్రవాంగ్మయంలో శైవ, వైష్ణవ, వైషమ్యం ఉండదు. వీరిలో ఒకరిపై ఉండే పెచ్చుమీరిన దురభిమానం చచ్చుతనానికే మచ్చుతునక అవుతుంది తప్ప హెచ్చుతనానికి దారితీయదు. ఉచ్చరింపబడగా వచ్చిన అమ్మవారిలోంచే అన్ని అక్షరాలు, పదాలు, వాక్యాలు, మంత్రాలు వస్తాయి. కాబట్టి అన్ని మంత్రములను తన స్వరూపంగా కలది అనే అర్థం ఈ నామానికి చెల్లుతుంది. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.